హాయ్ అండి. ఈ వీడియోలో ఒక మంచి బెర్రీ జ్యూస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. క్రాన్బెర్రీ జ్యూస్. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జనరల్గా మన బాడీలో అప్పుడప్పుడు బ్యాక్టీరియా వల్ల వెజినల్ లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా. దానిని నివారించేందుకు క్రాన్బెర్రీ జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుంది. మన ఆడవాళ్ళు ఇంటర్నల్గా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటాము. పొద్దున్నే లేచినప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణని, జాబ్ టెన్షన్స్, ఇంకో పక్క నుంచి మెన్స్ట్రల్ సైకిల్, ప్రీ లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ హెల్త్ ఇష్యూ, ఇలా చాలా ఉంటాయి కదా. డైలీ లైఫ్ రొటీన్లో పడి మన హెల్త్ని అస్సలు పట్టించుకోము. మనం హెల్తీగా ఉంటేనే కదా మన కుటుంబం హెల్తీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ కరోనా తర్వాత టీనేజర్స్, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, మహిళలు హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. స్వెట్ వల్ల కానీ, మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కానీ, డైలీ ట్రావెలింగ్ వల్ల అవ్వచ్చు, ఇల్ హెల్త్ వల్ల అవ్వచ్చు, ఇండైజెషన్ వల్ల కావచ్చు, వైట్ డిశ్చార్జ్ వల్ల కావచ్చు, ఇంటిమెసీ వల్ల కావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెజినల్ ఇన్ఫెక్షన్స్తో సంబంధం ఉన్న బ్యాక్టీరియా వల్ల ఇచ్చింగ్, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదండి. మనలో చాలా మంది పీహెచ్ బ్యాలెన్స్ అని చెప్పి ఫ్రెష్గా ఉండటానికి వెజినల్ క్లీనర్స్ లేదా ఫెమినన్ ఇంటిమేట్ వాషెస్ అంటారు కదా, వాటినే యూజ్ చేస్తున్నారు. అవి సెంటెడ్ ఉంటాయి కదా. ఈ ప్రాబ్లం గురించి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా ఎక్కువగా సజెస్ట్ చేయరు, వాటర్తో వాష్ చేసుకోమని చెప్తారు కదా. అవి హెల్త్కి అంత మంచిది కాదు, డ్రై అయిపోతుంది. మన ఇంట్లోనే కిచెన్లోనే మెడికల్ స్టోర్ ఉంది కదండి. చెమట వల్ల ప్రైవేట్ పార్ట్స్లో ఇబ్బందిగా ఉండొచ్చు, వరిసినట్టు కానీ, ఇంకా బ్యాక్టీరియా ఫామ్ అవడం వల్ల కానీ తేనె, పసుపు కలిపి జస్ట్ ఎక్స్టర్నల్గా క్లీన్ చేసి కాసేపాకి వాటర్తో వాష్ చేసేయండి. మాక్సిమం 7 to 10 days పాటించండి, మీరే అబ్జర్వ్ చేస్తారు. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండి. రోజుకు స్పూన్ డ్రైడ్ క్రాన్బెర్రీ సోక్ చేసి జ్యూస్ చేసుకుని తాగండి. బ్యాడ్ స్మెల్, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. కొన్నాళ్ళు వాడుతూనే ఉండాలి, ఏది వెంటనే తెలియదు కదండి. మీరు ట్రై చేసి చూడండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చెప్పే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్ని చదివే వాళ్ళకి హెల్ప్ అవుతుంది.